ఓటు తొలగిస్తున్నామంటూ ఫేక్ కాల్స్. ప్రజలకు ఎన్నికల సంఘం కీలక హెచ్చరిక. అందరికీ నమస్కారం. మన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనది. కానీ ఇప్పుడు ఇదే ఓటు హక్కు పేరుతో ప్రజలను భయపెట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఎన్నికల వ్యవస్థపై దృష్టి పెడుతుంది. మీ ఓటు తొలగించబోతున్నారు, వెంటనే వెరిఫికేషన్ చేయాలి, మీ ఆధార్ వివరాలు చెప్పండి అంటూ ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లు వస్తే జాగ్రత్త పడండి. ఎన్నికల సంఘం ఏం చెప్తుందంటే ఇలాంటి కాల్స్ వెనుక సైబర్ మోసం ఉండే అవకాశం ఉంది. ఇటీవల బెంగళూరులో ఎన్నికల సంఘం అధికారులుగా నటిస్తూ ఓటర్ వెరిఫికేషన్ పేరుతో మోసం చేసిన ఘటనలో ఒక వృద్ధుడు భారీగా డబ్బు కోల్పోయినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది. అసలు ఓటు ఎలా తొలగిస్తారు? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి. ఎన్నికల సంఘం ప్రకారం ఓటర్ల జాబితా సవరణకు ఒక నిర్దిష్టమైన ప్రక్రియ ఉంటుంది. ఓటు తొలగింపు విషయంలో నోటీసు ఇవ్వడం, అభ్యంతరాలు స్వీకరించడం, విచారణ వంటి ప్రక్రియలు ఉంటాయి. అందువల్ల ఎవరు ఫోన్ చేసి మీ ఓటు ఈరోజే డిలీట్ అవుతుంది, లేదంటే వెంటనే ఓటీపీ చెప్పండి, లేదా ఆధార్ నెంబర్, బ్యాంకు వివరాలు పంపండి అంటూ ఒత్తిడి చేస్తే వెంటనే అలాంటివి నమ్మకండి. సో మనం చేయాల్సింది ఏంటంటే, మొదటగా ఫోన్లో ఓటీపీ చెప్పకండి. బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం వివరాలు, యూపీఐ పిన్ లాంటివి, పాస్వర్డ్లు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని ఎవరికి ఇవ్వకండి. రెండవది, మీ ఓటు నిజంగా జాబితాలో ఉందా లేదా అన్నది అధికారిక ఎన్నికల వ్యవస్థ ద్వారానే చెక్ చేసుకోండి. మూడవది ఏంటంటే, అనుమానాస్పద కాల్స్ వస్తే ఆ వ్యక్తితో వాదించకుండా కాల్ వివరాలను సేవ్ చేసుకుని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్నికల సంఘం గతంలో కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ఎన్నికల ప్రక్రియపై తప్పుదారి పట్టించే సమాచారాన్ని పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేసింది. 2026 ఎన్నికల సమయంలో వేలాది సోషల్ మీడియా పోస్టులు, యూఆర్ఎల్లపై చర్యలు తీసుకున్నట్లు కూడా ఈసీఐ తెలిపింది. కాబట్టి సోషల్ మీడియాలో కనిపించే ప్రతి మెసేజ్ను నిజమని నమ్మకండి. మీ ఓటు తొలగించారు అనే మెసేజ్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా అధికారిక వనరుల్లో మీ పేరు, ఓటర్ వివరాలు పరిశీలించండి. చివరగా ప్రతి ఓటరు గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు ఏంటంటే, 1, ఫేక్ కాల్స్ను నమ్మకండి. 2, ఓటీపీ, బ్యాంక్ లేదా వ్యక్తిగత వివరాలు ఇవ్వకండి. 3, ఓటుకు సంబంధించిన సమాచారం కోసం అధికారుల ఎన్నికల సంఘం మార్గాలను ఉపయోగించండి. మన ఓటు మన హక్కు. మన ఓటు పేరుతో ఎవరైనా మోసం చేయకుండా అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన తెలుగు వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.